తిరుపతి లక్ష్మీపురంలో కిడ్నాపర్లు హల్చల్ చేశారు. తల్లి కూతుళ్లను కారులో రౌడీ షీటర్లు కిడ్నాప్ చేశారు. మాట వినకపోతే చంపేస్తానంటూ కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధితురాలి భర్తకు కిడ్నాపర్లు లొకేషన్ షేర్ చేయడంతో పోలీసులను ఆశ్రయించారు. కొర్లగుంట దగ్గర కిడ్నాపర్ల కారును అలిపిరి పోలీసులు చేజ్ చేశారు. ఈ క్రమంలో చుట్టుపక్కల పలు వాహనాలను కిడ్నాపర్ల కారు ఢీకొట్టింది. సినీ తరహాలో వెంబడించిన పోలీసులు తల్లి కూతుళ్లను క్షేమంగా ఇంటికి చేర్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తిరుపతి లక్ష్మీపురంలో కిడ్నాపర్లు హల్చల్ చేశారు. తల్లి కూతుళ్లను కారులో రౌడీ షీటర్లు కిడ్నాప్ చేశారు. మాట వినకపోతే చంపేస్తానంటూ కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధితురాలి భర్తకు కిడ్నాపర్లు లొకేషన్ పంపడంతో పోలీసులను ఆశ్రయించారు. కొర్లగుంట దగ్గర కిడ్నాపర్ల కారును అలిపిరి పోలీసులు చేజ్ చేశారు. ఈ క్రమంలో చుట్టుపక్కల పలు వాహనాలను కిడ్నాపర్ల కారు ఢీకొట్టింది. ఇక సినీ తరహాలో వెంబడించిన పోలీసులు తల్లి కూతుళ్లను క్షేమంగా ఇంటికి చేర్చారు. కిడ్నాప్ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, లక్ష్మీదుర్గ మొత్తం మీద జిమ్ముకి ఆరోగ్యం కోసం వచ్చినటువంటి వాళ్ళకి ఆయన మాటలు చెప్పి మహిళల్ని లోబర్చుకోవడమే కాకుండా వాళ్ళని అతని సెల్ ఫోన్ లో ఉండేటువంటి వీడియోల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా షాక్ గురైన పరిస్థితి, అత్యంత దారుణంగా వాళ్ళని చిత్రహింసలు గురి చేసి వాళ్ళని రోబర్చుకునేటువంటి వీడియోలన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు వాళ్ళ కుటుంబాలకు చెప్తామని, అంటే ఆ జిమ్ లోనే కొన్ని సిరంజీలు కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ సిరంజీల్లో కూడా మత్తు మందుకు సంబంధించినటువంటి సిరంజీలు ఉన్నట్టు కూడా గుర్తించారు. అంటే మొత్తంగా జిమ్ లో ఒక అరాచకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా ఈ యొక్క అదుపు తప్పి వ్యవహరించినటువంటి పూర్తిగా జిమ్కి వచ్చినటువంటి మహిళల్ని లోబర్చుకొని వాళ్ళకి అతనికి లొంగని వాళ్ళని బెదిరించడంతో పాటు వాళ్ళని కిడ్నాప్ చేసే స్థితికి కూడా, అంటే వీళ్ళు ఎవరైతే ఇప్పుడు కిడ్నాప్ అయ్యారో వాళ్ళు ఆ మహిళ వాళ్ళ తల్లిని కూడా కిడ్నాప్ చేసిన పరిస్థితి. ఇంత పోలీసులకి వాళ్ళ భర్త సమాచారం ఇవ్వడంతో సినిమా పత్తిలో చాలా చేజ్ చేసి వాళ్ళని రక్షించారు. లేకపోతే ఏమైందని ఊహించలేని పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి జిమ్ములు ఏదైతే ఉన్నాయో వాటి పట్ల అప్రమత్తంగా మహిళలు కూడా వ్యవహరించాల్సిన పరిస్థితి. దాంతో పాటు జిమ్కి వెళ్తున్నటువంటి మహిళల విషయంలో జిమ్ముల్లో ఎలా వ్యవహరిస్తారనే విషయంలో కూడా కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే ఒకసారిగా వాళ్ళని లోబర్చుకున్న తర్వాత ఆ వీడియోని చూపించి చాలా తీవ్రంగా హింసిస్తున్నారు. చాలా తీవ్రంగా వాళ్ళు వినియోగించుకునే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది.